ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. క్వింటా మిర్చికి 12,000 రూపాయలు నిర్ణయించడంపై రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటా మిర్చికి 22,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైర్మన్తో చర్చల అనంతరం 14,200 రూపాయలకు మిర్చి కొనుగోలు చేసేందుకు రైతు సంఘం నాయకులు అంగీకరించారు. ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. సాంబా, చెప్పండి, ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్లో రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు సాంబా? సాయిమాదేవి, భూమిని నమ్ముకొని జీవిస్తున్న రైతులు ఆరుగాలం కష్టించి తీసుకొచ్చినటువంటి పంటకు సరైన ధర లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత కొద్ది రోజులుగా మిర్చి సీజన్ స్టార్ట్ అయింది. దాదాపు 20 రోజులుగా మిర్చి మార్కెట్కి వస్తుంది. పెద్ద ఎత్తున మిర్చి తరలి రావడంతో ఇదే అదునుగా భావించేటువంటి వ్యాపారులు కుమ్మక్కైపోయి చాలా రేటు తగ్గించుకుంటున్నారనేటువంటిది రైతుల ప్రధాన ఆరోపణ. గత 15 రోజులుగా కూడా ఇదే అంశం మీద రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. రైతులు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కూడా సోమవారం కావడంతో 2 రోజుల హాలిడే, శని ఆదివారాలు 2 రోజులు హాలిడే తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున ఖమ్మం మిర్చి యార్డుకు మిర్చి బస్తాలు తరలి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేవలం 12,000 రూపాయలకే కొనుగోలు చేయాలని వ్యాపారులు అనుకోవడంతో రైతులు, రైతు సంఘ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఆందోళన చేపట్టడంతో రైతులకు కొంతలో కొంత ఊరట లభించింది. కానీ అది కూడా సరిగా లేదని చెప్పి రైతులు చెప్తున్నారు. 14,200 రూపాయలు జెండా పాట నిర్వహించినప్పటికీ అది ఒక లాట్కు మాత్రమే పరిమితం చేశారు. మిగిలినటువంటి రైతులకు 12,000-11,000 రూపాయలు మాత్రం కూడా దక్కట్లేదని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేసి ఆవేదన చెందుతున్నారు. మనతో పాటు చాలామంది రైతులు, కొన్ని వందల మంది రైతులు ఈ మార్కెట్లో ఉన్నారు. కొంతమందితో మనం మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే. బాబాయ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంత మిర్చి తీసుకొచ్చారు? ఏం జరుగుతుంది? మాది పైనంపల్లి అండి. మాది పైనంపల్లి ఆల్తండ. అక్కడి నుంచి మిర్చి ఇక్కడికి రావాలంటే అసలు తోట ఎకరానికి పండించుకునేది మాకు సొంత భూములు లేక వేరే వాళ్ళ కాడ తీసుకున్నాం. ఏది కవులకు తీసుకున్నాం. కవులకు తీసుకొని అందులో ఒకరోజు గడ్డి కలుపు పీకేయాలంటే మూడు సార్లు పీకేయాలంటే 3 మూలలో 30,000 ఖర్చు వచ్చిందండి. ఆ నుంచి ఆ మిర్చి బండియాలంటే ఎంత బండుతుంది? ఒకసారి ఎరిస్తే కింటకు 20 మంది పడుతురండి. కింటకు 20 మంది పడితే 20 మందికి 4,000, 4,500 అట్లా ఉంటుంది ఖర్చు వాళ్ళకు. ఆ ఖర్చు పోను ఆ మిర్చి దొక్కుని అక్కడి నుంచి దిగుబడి ఇక్కడికి తీసుకొచ్చారు. బస్తాకు 60-70 రూపాయలు ఇంకా ఖర్చు. మళ్ళీ ఆ నుంచి వీడికి వస్తారికి రేటు లేదు, ఏం లేదు. మేము ఎకరాకు మొత్తం ఎంత వస్తుంది ఖర్చు? మాకు 2 లక్షలు పడుతుంది. కూలీలతోటి మార్కెట్కి వచ్చారు 2 లక్షలు ఖర్చు వస్తుంది ఒక్క ఎకరానికి. ఇప్పుడు ఎకరం ఏరినా 10 క్వింటాలు కూడా సూచన లేదు, 7 క్వింటాలే అవుతుంది. ఆ 7 క్వింటాలు 70,000 వస్తాయి. ఆ 70,000 తీసుకుపోయి ఎవరికి ఏ అమ్మకు ఇస్తే ఏం అప్పు తీరుతుంది? అప్పులనికి ఏమి ఇయ్యను, మందులు కొట్టిన ఏమి ఇయ్యను. మందు డబ్బే మిగులుతుంది నాకు. వాళ్ళకి ఏమి ఇచ్చి నోరు మూపియాలి? నేను ఒక్కరిని మూసుకుంటే చాలా, లేకుంటే అందరికి మూపియాలంటే మరి రేట్ ఏది? ఏమిచ్చి మనకు చేయాలి వాళ్ళని? ఏం చేయాలి? కేసీఆర్ ఉన్నప్పుడు సార్ 15-20 దాకా ఉండేప్పుడు, ఇప్పుడేమో 14,000 పెట్టి 12,000 నిలబెట్టి తెగుతారు సార్. అది నిలబెట్టి వంగబెట్టినట్టు కాదు, ఇక నిలబెట్టే తెగుతారు. మిర్చి బంగారం లెక్క లేదా సార్? మరి మేమంతా మోసం చేసినామా సార్? మరి మేము పండించి చెప్పులు వేసుకోకుండా, సాక్సులు వేసుకోకుండా, వాళ్ళు సాక్సులు బూట్లో వేసుకొని వాళ్ళు వస్తారు. వాళ్ళు అడిగినంత కాడికి మేము ఇస్తాం. మేమేమో మడ్డ చికాలనా సార్? మరి చెప్పేది కాదు సార్. మరి మా బాధ సారా? మరి మేమేమో చెప్తాం? మేమేమో మా నాన్న ఉన్నాడా, మా అయ్య ఉన్నాడా? చెప్పాలంటే మీకు చెప్తాం. మరి మేమేం చెప్పాం సార్? మరి అయితే మాకు ధర గిట్టట్లేదు సార్. రేటు కొంచెం ఎంత తక్కువ పెడతారో అంత ఎక్కువ ఎద్దిస్తారు వాళ్ళు. ఎంత పాట పాడినరు? మీ లాట్కి ఎంత పడ్డది? నా లాట్కు 12,000 పడ్డది సార్. అడుగుతాండ్రు, ఇంకా కాట కూడా కాలేదు సార్. అయితే 14,100 పెట్టిండ్రు జెండా పాట. నాకు 12,000 నేను అంత మోసమా అన్నా సార్? క్వాలిటీ కూడా చూద్దాం.
కొట్టిస్తే కూడా కారం అయితే తీసుకొచ్చిన సార్ మరి ఆ మిర్చికి ఏమైంది సార్ 14,000 పాట పాడి నెంబర్ 1 అయినప్పుడు నీకు మరంతా 14,000 పెట్టాలి, మళ్ళీ 12,000 ఎందుకు అడుగుతారు? అది సార్ మరి అది కూడా చూద్దాం సార్, ఆ క్వాలిటీ కూడా తెంపితే కూడా కారం అయ్యేటట్టు ఉంది సార్. మరి ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఏం చేద్దాం సార్, మాకు ధర కావాలి సార్. మరి గిట్టుబాటు ధర రావాలి, గిట్టుబాటు ధర లేకపోతే మందు పోసుకొని సావాలన్నా, లేకపోతే కాలబెట్టిపోమా ఇక్కడ, అది కావాలి. ఇప్పుడు తీసుకున్న మిర్చి ధర జెండాపాట 14,100 పెట్టించి 11,000 12,000కు లోపలనే తీసుకుంటారు. ఏది ఉంది అది ఉందని ఒక్కొక్కరు తిప్పుకుంటూ పోతున్నారు. మాకు ధర అసలే గిట్టట్లేదు. వాళ్ళు వచ్చిన ధర కూడా వాళ్ళే మాట్లాడుకుని ఏదో ఒకటి చేసుకుని పోతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 19,000 20,000 ఉండేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి 14,000 చేసి 12,000 11,000 వరకే తీసుకుంటారు. మాకు మధ్య ధర పడట్లేదని పూర్తి చేస్తున్నాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో? మా నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామం మాది. నేను డిగ్రీ స్టూడెంట్ని, డిగ్రీ అయిపోయింది మాది. డిగ్రీ అయిపోయినాక కూడా ఏది జాబ్ లేక ఏది చేసిన వ్యవసాయానికి దిగిన సార్. నా సొంత శైలిగా 2 ఎకరాలు కౌలు 3.5కు 35,000 కౌలు. అలా 2 ఎకరాలు మిర్చి చేసిన 1,80,000 పెట్టుబడి వచ్చింది. అలాగ కూలి 1,40,000 అయినాయి. ఇప్పుడు వేస్తే కూడా 2 లక్షలు కూడా రాలేదు సార్ పెట్టుబడి. మరి ఎక్కువ తక్కువ ఇస్తే కూడా మరి రైతులు బాగుపడతారని కూడానేమో మరి వీళ్ళందరూ కుమ్మక్కాయి ఇట్లా చేసారు. మరి వ్యవసాయం ఇలా మా లాంటి యువ రైతులు కూడా రావాలన్నా వద్ద వ్యవసాయం రంగాలకి సపోర్ట్ ఏదన్నా హైదరాబాద్ పోయి బతకాలనేది మన ప్రభుత్వం అనేది చెప్తున్నారు సార్. రేట్ అయితే మద్దతు ధర ఉండాలి. పోయిన సంవత్సరం 20,000 నుంచి 25,000 పలికింది. మరి ఇప్పుడు ఎందుకు అంత తక్కువ అవుతుందో అర్థం కావట్లేదు సార్. మరి ఏమనంటే చైనా మార్కెట్ అంటారు, అక్కడ అంటారు, ఇక్కడ అంటారు. కానీ చైనా మార్కెట్ లేకపోతే మన భారతదేశం ఇంత పెద్ద ఉంది, ఏ మార్కెట్ ఇక్కడ నడవదా మనకి? ఇక ఓన్లీ చైనా మార్కెట్ ఒకటేనా, మనకి ఏది లేదా ఇక్కడ ఉన్నప్పుడు భూమి మీదగా? అలాంటప్పుడు మరి ప్రభుత్వం అనేది మద్దతు రేటు కలిపేయాలని రైతులందరం కోరుకుంటున్నాం సార్. రైతులు సంతోషంగానే ఉన్నారు, అన్ని రకాల మద్దతు ధరలు లభిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం సంతోషంగా ఉంటే ఇలా ఇంతమంది ఉన్నారు కదా సార్. మేము ఇక్కడ 1,000 మంది ఉన్నాం కదా, 1,000 మంది కూడా సంతోషంగా కూడా అడగండి సార్. నేను కూడా వేసిన ఇప్పుడు నాకు ఎన్ని సార్ 2 ఎకరాలలో 20 క్వింటాలు అయింది, 10 క్వింటాలు తాలకాయ అయింది, 10 క్వింటాలు మంచిగా అయింది సార్. అది వాతావరణం చేంజ్ అయ్యో ఎటునో సరే ఆ విధంగా అయిపోయింది. దానికన్నా కొద్ది రేటు మంచిగా పడుతున్నా అటన్నా కలిసి వస్తుంది అనుకుంటేనేమో అది 12,000. ఇప్పుడు నాది ఈయన ఉంది సార్, ఇంతకుముందుకు వేసిన 9 బస్తాలు తీసుకొచ్చిన, 11 బస్తాలు తాలు కొద్దిగా ఇంటికాడనే అమ్మిన. మరి ఏం చేస్తాను, మరి కులాలకు ఇబ్బంది అయిసేపు ఇంటికాడ అమ్మేసిన, కొద్దిగా మిలితే తీసుకొచ్చిన ఇడికి 12,800 అన్నారు. ఆడ 14,000 200 అన్నారు జెండాపాట. మరి అంతగానికి అన్న 13,500 అన్న 13,800 అని ఉండాలి కదా సార్. 200 తేడా ఉండాలి కానీ 2-3 తేడా అంటే ఇంకా మరి ఓళ్ళ దగ్గర ఉంది సార్, తప్పు మా దగ్గర ఉందా, మరి వాళ్ళ దగ్గర ఉందా? మచ్చ ఉంది అంటే భూమి మీద వండినకాయ మచ్చ అనేది పేరు పెట్టేటోడు మన కాడ లేదు. భూమి మీద వండినకాయ తీసుకొచ్చినాం కదా సార్, మన సపరేట్గా అయితే మధ్యలో గాలిలో వండించింది అయితే లేదు. ఎంతసేపు భూమి మీద వండించి తేవాల్సింది అది, అంతేగాని మనం సపరేట్గా మనం దాన్ని తయారు చేసేది కాదు కదా. మనం ఎట్లా ఏమనంటే మచ్చ ఉంది అది ఉంది ఇది ఉంది అంటారు సార్. మన మచ్చ ఉంది అదే ఉంది అంటారు, దాని తగ్గట్టు రేటు పడాలి కదా సార్. ప్రభుత్వానికి స్పష్టంగా ఏం డిమాండ్ చేయదలుచుకున్నావు? ఎందుకంటే నువ్వు చదువుకున్న వాడివి, ఇప్పుడే రైతుకు ఎదుగుతున్నావు, ఏం చెప్పదలుచుకున్నావు? ఏం లేదు సార్, మ్యాక్సిమం ఇప్పుడు మీరు ఏమంటారు అందరు చెప్పేమాట సార్, కొత్తగా ఏం లేదు. రైతు ఎన్నడూ బాగుపడేటోడు లేడు, ఎన్నడూ లేదు. 100 రూపాయలు ఎక్కువ ఇస్తే కూడా బాగుపడతానే ఉద్దేశంతో మరి కేంద్రం ఇట్లా చేస్తుందా మరి ఏందో మాకు తెలియదు. కానీ పోయిన సంవత్సరం లెక్క ఈ రేటు కూడా మద్దతు ధర ఉంటే మిర్చి రేటు జర సంతోషంగా ఉంటారు సార్, అంతే తప్ప. లేకపోతే మాత్రం చాలా మంది వచ్చేసారి కూడా వ్యవసాయంలో దిగరు, చాలా మంది కూడా వ్యవసాయ రంగంలో కూడా బంద్ చేస్తామని చాలా మంది అనుకుంటారు. సరే నేనైనా కానీ ఎవరైనా కానీ యువ రైతులు ఎవరైనా సరే బంద్ చేసే ఆలోచనలు ఉన్నారు తప్ప ముందు పోయి చేద్దామనే ఆలోచన అయితే ఎవరు లేరు. కొత్త టెక్నిక్తో చేద్దాం అనుకుంటారు కానీ ఆ టెక్నిక్ కూడా ఇప్పుడు పనికొస్తలేదు. మొత్తం బంద్ చేద్దామని. ఎవరి నుంచి వచ్చినావు బాబాయ్? నీకు ఎంత తెచ్చినావు? అసలు ఏంది రేట్ ఎట్లా పడుతుంది? రైతుల పరిస్థితి ఏమైంది? మాది కుస్పంచ్ మండలం నుంచి వచ్చాము. తెచ్చిన దాదాపు 6 ఎకరాల నుంచి 40 బస్తాలు తెచ్చుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి గిట్టుబాటు ధర లేక అందరూ రైతులు మొత్తం అవుతారు. రైతులకి కొంచెం ధర పలికిస్తే ప్రభుత్వం అందరూ రైతులు బాగా మంచిగా అవుతారు. పోయిన సంవత్సరం వచ్చేసి ఈ టైంలో వచ్చేసి 20,000 22,000 దాకా పలికింది. ఇప్పుడు వచ్చేసి 14,000 చెప్పేసి 11,000 12,000 దాకా మోసం తీసుకుంటారు. అందరు రైతులు ఇక్కడ వచ్చేసి సంతోషంగా పోయే టయానికి అందరు కన్నులో నీరు పెట్టుకుని పోతారు. మన వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర ఖమ్మం జిల్లాలో ఉండి కూడా కొంచెం రైతులకి పట్టించుకోపోవటం ఇంకో ఈ అసంభవం. రైతుల కోసం అందరూ మన ఖమ్మానికి వచ్చేసి 3 ఉన్నారు మంత్రులు, వాళ్ళు వచ్చి మాట్లాడే జర ఈ చేయవచ్చు రైతులకి, అందులో పోతారు అందరూ. వాళ్ళ కోసం చూడాలండి. ఈ డబ్బులు తీసుకుపోతే మీ అప్పులు తీరుతాయా? ఆ డబ్బులకు మీ పంటకు సంబంధం ఉందా? ఆ డబ్బులు అసలు మీ మళ్ళీ వేరే కాడ తీసుకొచ్చి మళ్ళీ కట్టాలి.
మాకు రూపాయి కానీ రాదండి. మా అప్పు తప్ప ఏం రాదు. ఎకరానికి 10 క్వింటాలు పండు. రైతు భరోసా 12,000 పడ్డాయా? ఎకరానికి 6,000 చొప్పున పడలేదండి. రైతు భరోసా పడలే. రుణమాఫీ అన్నారు, అది కానీ పడలే. సక్రంగా రావట్లేదు. ఏందన్న రైతుల పరిస్థితి ఏందే? మా ఘోరంగా ఉందన్న. ఏంటంటే ఇప్పుడు మిర్చి గింజలు తీసుకున్నప్పటి నుంచి మొత్తం పెట్టుబడి పెట్టాలి. ఏంటంటే మాకు రైతులని అందరికీ చెప్తున్నారు, కానీ రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఏంటంటే మనం షాప్కి పోయి మందులు తీసుకోవాలన్నా కూడా డబ్బులు ఒక 2,000తోనే పైన అవుతుంది, కానీ తక్కువ అయితే కావు. ఏంటంటే మీకు తెలియని విషయం లేదు సార్. ఏంటంటే మీరు కూడా ద్వారా కూడా ఏంటంటే అధికారులు కూడా మనం చెప్పాలి, ద్వారా పోవాలని అధికారంతో చెప్తున్నా. ఏం లేదన్న. ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర దక్కాలని మీరు అడుగుతున్నారు, కానీ ప్రభుత్వం అసలు స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు. గత 20 రోజులు కూడా ఇదే పరిస్థితి. ఇట్లే అయితే రైతులు ఏమవుతారు? మోసం అవుతారు. ఇక ఏదో మందు దాగి అది ఇక ఏదో సస్యఖతం ఏది ఇక ఏ చోద్యం లేకుండా అయిపోద్ది సార్. మరి ఇక ఏం చేయాలి సార్? మరి మాకు రేట్ పెట్టియాలి, కొంచెం రైతుల కాడ మాట్లాడాలి. ఇది రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎకరానికి 2 లక్షల పైచలకు ఖర్చు పెట్టి తీసుకొస్తే కేవలం 14,200 జెండా పాట అని చెప్పారు. అది కూడా 11,000, 12,000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 30-40 క్వింటాలు పండిన పంట ఇప్పుడు 10-12 క్వింటాలు కూడా పరిమితం అయిపోయిందని, ఒక పక్క చీడపీడలు తట్టుకుంటూ వస్తే ఇక్కడ దోపిడీదారులను తట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. ఇదే జరిగితే కనుక పురుగు మందు డబ్బాలు తప్ప ఇంకొక శరణ్యం లేదని చెప్పి రైతాంగం అంతా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం స్పందించాలి, ఒక మద్దతు ధర కల్పించాలని చెప్తున్నారు. గత 3-4 ఏళ్ల కాలంలో రైతు మిర్చికి వచ్చిన ధరను ఇప్పుడు కంపేర్ చేసి చూస్తే కనుక చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, మిర్చి రైతు కిందికి పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని చెప్పి ఖమ్మం జిల్లా మిర్చి రైతులు డిమాండ్ చేస్తున్నారు. యావత్ భారతదేశంలో ఖమ్మం జిల్లా మిర్చికి గుంటూరు కంటే కూడా పెద్ద పేరున్నది. అట్లాంటి మిర్చి రైతు ఇవాళ ఆందోళన చెంది దిగాల పడేటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు. సాయి మాధవి. రైట్ సంబా, థ్యాంక్ యూ.